ఈ రాష్ట్రంలో రైతు కూలి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చూడని వాళ్ళు లేరు. కదిలే 1, 2 సార్లు 3 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చూడలేదు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని కూడా ప్రజలు ప్రశ్నించారు. ఈ విధంగా ఇది పోలవరానికి ఇచ్చిన ఓటు, అమరావతికి ఇచ్చిన ఓటు, రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన ఓటు, చంద్రబాబు గారి కష్టానికి ఇచ్చిన ఓటు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి మెజార్టీ సీట్లు ఇవాళ అభ్యర్థులను గెలిపిస్తూ ఉంటే పోలింగ్ శాతం దెబ్బకొట్టి, పోలింగ్ శాతం ఆలస్యం చేసి, పోలింగ్ శాతాన్ని పెంచకుండా వాళ్ళు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ప్రజలు తిరగబడ్డారు, మహిళలు తిరగబడ్డారు. ఇవాళ పెన్షన్దారులు మా పెద్ద కొడుకు ఓటేయాలి, మా పెద్ద కొడుకు మమ్మల్ని కాపాడాడు, మా పెద్ద కొడుకు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. ఒక ఉద్యోగికి ఏ విధంగా జీతాలు వస్తున్నాయో అంతకన్నా పెద్ద ఎత్తున సమయానికి మాకు డబ్బులు ఇచ్చారు. కాబట్టి మా రుణం మేము తీర్చుకోవాలి, ఆయన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలారు. చాలా ఎన్నో ఎలక్షన్ చూశాను. ఇది 5వ ఎలక్షన్, నాకు డైరెక్ట్ ఎలక్షను. నేను 5వ సారి పోటీ చేశాను. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన 1982 మార్చి 29 రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో ప్రభంజనం చూసాం, 85లో ప్రభంజనం చూసాం. అట్లాగే మళ్ళీ ఇవాళ పెద్ద ఎత్తున వాటిని మించే విధంగా కూడా ఇవాళ మరి 2019 ప్రభంజనం ఉంది. ఇది తెలుగుదేశం సైకిల్ ప్రభంజనం, చంద్రబాబు గారి ప్రభంజనం. ఆయన కష్టానికి, ఆయన పడ్డ శ్రమకి ఈ రాష్ట్ర ప్రజలు ఒక కూలీలాగా ఓటిచ్చారు. ఒక పెద్ద కూలీలాగా ఆయన పడ్డ కష్టానికి ప్రజలు ఇవాళ మెజార్టీ సీట్లు, అది 130 సీట్లు దాటి ఎక్కడ దాకా వెళ్తుందో కూడా తెలీదు. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి మేము సదా రుణపడి ఉంటాం. కాకపోతే ఈ భ్రమంలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ భ్రమంలోనే ఉండు, ఈ ఇల్యూజన్లోనే ఉండు, మరి ఈ మానసిక జబ్బుతోనే బాధపడు. కానీ ఈ భ్రమంలో అమాయకులైన మీ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని బలి చేయటానికి, పందాలు కాపీయటానికి నువ్వు చేస్తా ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి 300 కోట్లు మరి వాళ్ళ రాష్ట్రంలో గొడవలు లేపటానికి, లేకపోతే కుట్రలో కుతంత్రాలు చేయటానికి ఎన్నికల కన్సల్టెంట్గా అతను ఇవాళ చేసే మరి మీ ఇద్దరి డ్రామాలు కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. మీరు రిలీజ్ చేసిన వీడియో డ్రామాలు కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా పెద్ద ఎత్తున ఇచ్చిన ఆశీర్వాదానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబు గారు పడ్డ కష్టానికి, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ప్రజలు తిరగబడ్డ విధానం. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఈయన కలిసి 35 సీట్లు గెలుస్తున్నారంట. ఎన్ని సీట్లు పోతాయో కేసీఆర్ గారు నీకు రేపు తెలుస్తుంది. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 23 తర్వాత తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు పోతాయో మీకు కూడా తెలుస్తుంది. ఇవాళ మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా 1000 కోట్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. 1000 కోట్లు ఇవాళ కేసీఆర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతో పోల్ మేనేజ్మెంట్ చేయాలని, డబ్బులతో ఏదైనా చేయొచ్చని అటు మోడీ గారు ఇచ్చిన డబ్బులు, బీజేపీ పార్టీ ఇచ్చిన డబ్బులు, కేసీఆర్ గారు ఇచ్చిన 1000 కోట్లు, తను సీట్లు అమ్ముకున్న విధానం, ఇవన్నీ కలిపి ఏదో విధంగా ఆఖరి పోరాటంలాగా జగన్మోహన్ రెడ్డి కింద మీద పడ్డా కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. దానికి తోడు ఈ పోలింగ్ మిషన్స్ కూడా, ఈవీఎంస్ కూడా ఏదైతే అలసత్వం చేయటం కానీ ఇబ్బందులు పెట్టినా కూడా ఓటర్ మహాశయులు మళ్ళీ మధ్యాహ్నం కల్లా క్యూ లైన్లోకి వచ్చి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల దాకా ఓటేశారంటే ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని పనులు చేసినా కూడా వాళ్ళ రుణం తీరదు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ మహిళా చైతన్యాన్ని కానీ, ఓటర్ చైతన్యాన్ని కానీ వాళ్ళు ఎంత కసిగా బలంగా ఓటేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా కోరుకున్నారు. ఓ పక్క రాజకీయాన్ని చూశారు. పొద్దున్నే స్పీకర్ గారి మీద దాడి కానీ, బూతుల దగ్గర దౌర్జన్యం కానీ, ఇవన్నీ కూడా మీడియా చాలా ఎన్లైటన్గా మీడియాకు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం.